వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. జన్ నివేష్ సిప్ అంటే రీసెంట్గా సెబీ చైర్మన్ మదాబి పూరి గారు ఇది ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు. 250 రూపీస్ సిప్ అని ఒక తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రూరల్ అండ్ టౌన్లో ఉండే జనాల కోసం లేదా ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారి కోసం లేదా డైలీ లేబర్స్ని కూడా ఇన్వెస్ట్మెంట్ సైడ్ మళ్లించడానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ కల్పించడానికి అత తక్కువ సిప్ 250 రూపీస్ సిప్ అయితే స్టార్ట్ చేశారు. ఎస్బీఐ యొక్క కొలాబరేషన్తో ఈ సిప్ అయితే స్టార్ట్ అయింది. ఈ సిప్ గురించి తెలుసుకున్నాం. మనతో మాట్లాడడానికి చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. హాయ్ సార్. సార్, ఈ 250 రూపీస్ జన్ నివేష్ సిప్ ఏంటి సార్ అసలు? సార్, యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి సార్ మనం ఈ సిప్ గురించి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి చెప్తూ ఉంటాం సార్. మనం ఓకే, ఈ ఎస్ఐపి చేయండి, ఒక మంచి కార్పస్ క్రియేట్ చేసుకోండి అని. సో అదేంటంటే ఒక 500 నుంచి ఉండేది, ముందు 500,000 రూపీస్ నుంచి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఈ ఎస్బీఐ వాళ్ళు ఈ కొత్త జన్ నివేష్ అని ఒక సిప్ లాంచ్ చేశారు. 250 రూపీస్ సిప్ అమౌంట్ మాట. ఓకే, మినిమం. అంటే మదాబి పూరి గారు నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దేని అంటే ఇదేంటంటే సార్, మన ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మన అర్బన్లో బాగానే ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ రూరల్ ఏరియాస్లో ఎవరైతే అంత ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్ చేయలేరో ఒక చిన్న అమౌంట్తో కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అని ఒక ఉద్దేశం సార్. థాట్ మేము కూడా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏం ఆలోచిస్తాం, మన హైదరాబాద్లో ఉండేటప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్స్ అనేది తెలుస్తుంది, కానీ అదే మీరు రూరల్ సైడ్ వెళ్ళేటప్పుడు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటేనే తెలియదు, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ప్లస్ ఒకవేళ తెలుసున్నా సరే ఇంత పెద్ద పెద్ద అమౌంట్ పెట్టాలనుకుంటుంటారు, ప్లస్ మార్కెట్ కండిషన్స్ తెలియదు వాళ్ళకి. ఓకే, సో ఇదన్నీ ఒక అవేర్నెస్ తేడానికి మార్కెట్లో ఈ చిన్న అమౌంట్ ఎస్ఐపిస్ అనేది తీసుకుని వస్తున్నారు. ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్బీఐ జన్ నివేష్ అని చూసుకుంటే 250 రూపీస్ సిప్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇది మోర్ ఫోకస్ ఏంటంటే సార్, రూరల్ ఏరియాలో ఎవరైతే తక్కువ సంపాదిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుని ఒక వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. ఓకే, కాకపోతే సార్ ఈ 250 రూపీస్ పెడితే సరిపోదు. ఓకే, మనం ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్స్ పెట్టాలి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు చాలామంది తక్కువ మంది రూరల్ ఏరియా నుంచి మాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఓకే, అంటే యాక్చువల్లీ ఈ సిప్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు మనం? ఈ సిప్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి మంత్లీ క్రమబద్ధంగా చేసే ఇన్వెస్ట్మెంట్స్నే ఎస్ఐపి అంటారు. సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ 250 రూపీస్ అనేది తక్కువ అమౌంట్తో ఎస్ఐపి చేయొచ్చు అనే ఒక ఉద్దేశము. ఎవరికైతే లో క్లాస్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఒక పథకం. ఇది ఒక కొత్త మినిమం సిప్ ఆఫ్ 250 రూపీస్ అనేదితో స్టార్ట్ చేశారు. సరే, ఇదే కాకుండా ఇప్పుడు ఎస్బీఐ జన్ నివేష్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఇలా కాకుండా 100 రూపాయలతో కూడా సిప్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ చాలా కంపెనీస్లో చూసుకుంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, నిప్పాన్, తర్వాత కోటక్, మిరే, ఈ వీళ్ళందరిలో ఎస్బీఐలో కూడా మళ్ళీ 100 రూపాయల సిప్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సార్, మన ఏదైతే రూరల్ ఏరియాలో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది అవేర్నెస్ తెలియక ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయట్లేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఆ రిస్క్, ఆ భయం అనేది వాళ్ళకి అర్థం అవుతాయి కానీ వాళ్ళు చేయలేరు. ఒక గైడెన్స్ అనేది ఉండాలి మనకి. ఆ గైడెన్స్ లేనప్పుడు సార్ మనం ఈ ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్లో రాలేరు. ఇప్పుడు ఈ జన్ నివేష్ అనేది మనం తీసుకుంటే సార్, ఈ 250 రూపాయలు వాళ్ళకి వెరీ క్లియర్గా చెప్పారు, ఇలాంటి జన్ నివేష్ 250 రూపీస్ సిప్స్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెడతాం మేము అని. ఓకే, సో అలాంటి ఫండ్స్ కూడా హై రిస్క్ ఫండ్సే. ఓకే, సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హై రిస్క్ ఫండ్సే. కాకపోతే ఎప్పుడైతే మనకి లాంగ్ టర్మ్ ఉంటుందో ఈ రిస్క్ అనేది మనం మినిమైజ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే ఈ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అనేది అవుతుంటుంది ఈ ప్లాన్లో. ఎప్పుడైతే మార్కెట్ వాలటైల్గా ఉంటుందో ఆటోమేటిక్ పోర్ట్ఫోలియో బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంటుంది. కానీ అలాగని చెప్పి మనకి రిస్క్ లేదా అంటే కాదు, రిస్క్ లేదనుకుంటే మాత్రం కాదు, రిస్క్ ఉంటుంది. కాకపోతే ఆన్ అ లాంగర్ పీరియడ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకుని ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు రూరల్ ఏరియా నుంచి, ఎస్పెషల్లీ ఎవరైతే చదువు లేదో, ఈ నాలెడ్జ్ లేదో,
అలాంటి వాళ్ళకి ఈ చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, అట్లీస్ట్ తెలుస్తుంది. 100-250 ఇన్వెస్ట్ చేసినా ఫైనాన్షియల్ స్టేబుల్ అవ్వచ్చు చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పుడు ఎప్పుడైతే సమయం ఉందనుకోండి సార్, ఇప్పుడు చిన్న పిల్లలు అక్కడ చదువుకోరు రూరల్ ఏరియాస్లో, అదేంటి చిన్నప్పటి నుంచే బిజినెస్లో లేకపోతే పొలం పనికి వెళ్ళడమో ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటారు, రైట్? సో సంపాదించిన దాంట్లో 250 రూపాయలు 100 రూపాయల గురించి మనం మాట్లాడుతున్నాం, రైట్? సో కొంతమంది అయితే ప్రతిరోజు ఒక 10 రూపాయలు చొప్పున వేయచ్చు, లేకపోతే 150 రూపాయలు అనుకుని వేయచ్చు, లేకపోతే 100 రూపాయలు అని వేయచ్చు. సో ఇలాగ ప్లాన్ చేసుకున్నా సరే ఒక నెలకి మీరు 10 రూపాయలే రోజుకు అనుకోండి, రోజుకు అనుకుంటే నెలకి ఎంత అవుతుంది? 300 రూపీస్ అవుతుంది. సో అదే ఇదేంటంటే మంత్లీ ఒక 250 నుంచి ప్లాన్ గురించి మాట్లాడుతున్నారు ఎస్బీఐ వాళ్ళు. ఇది కాకుండా 100 రూపాయలతో కూడా చేసుకోవచ్చు మీకు చెప్పినట్టుగా. సో ఇదేంటంటే సార్, ఇలాంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఎప్పుడు ఎవరైనా దీనికి వచ్చేటప్పుడు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మార్కెట్ ఈ చిన్న అమౌంట్లను కూడా మార్కెట్లో పెడతారు. మార్కెట్లో పెట్టేటప్పుడు ఏంటంటే వాలటాలిటీ ఉంటుంది, మన డబ్బులు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది, ఎదిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు సమయం ఎక్కువ ఉంటుంది, మేము ఎప్పుడు చెప్తుంటాం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఎప్పుడైతే మార్కెట్లో ఎక్కువ సమయం ఉంటుందో మనం ఉండగలుస్తాము మార్కెట్లో, మనకి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్తుంటాం. సో ఇదే కాన్సెప్ట్ చిన్న అమౌంట్తో ఒక పేదవాడు ఎవరికైతే నాలెడ్జ్ ఉండదో దీని గురించి ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో కాకపోతే వీళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉండాలి, అవేర్నెస్ అనేది ఇవ్వాలి సార్ మనం. లేకపోతే ఎంత చిన్న అమౌంట్ అయినా సరే మనం స్టార్ట్ చేయాలంటే ఎందులో స్టార్ట్ చేయాలి సార్? ఇప్పుడు ఎస్బీఐలో తీసుకుంటే వాళ్ళు ఎస్బీఐ బ్యాలెన్స్ ఫండ్ అని చెప్తున్నారు. ఇప్పుడు మా త్రూ వస్తే మాకు చాలా ప్లాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు చెప్పినట్టుగా 100 రూపాయల్లో కూడా వేసుకోవచ్చు. కానీ వాళ్ళకి ఫస్ట్ మా ఇంపార్టెన్స్ ఏంటంటే సార్, అక్కడ నేను మాట్లాడుతున్నాను ఆల్రెడీ చాలామందితో, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏంటంటే అన్నీ మాట్లాడతారు కానీ తెగించలేకపోతున్నారు. ఎందుకంటే దాంట్లో రిస్క్ ఉంటుందంట కదా సార్, మనకి ఏం రాదంట కదా, పెట్టిన డబ్బులు కూడా పోతూ ఉంటాయంట కదా అని ఆ థాట్లో, ఆ నెగిటివ్ థాట్స్లో ఎక్కువ ఉన్నారు. సో ఎప్పుడైతే మనకు సమయం ఎక్కువ ఉంటుందో సార్, ఇలాంటి పేదవాళ్ళు కూడా మంచి కార్పస్ అనేది క్రియేట్ చేయగలుగుతారు. సరే, 100 కానీ 250 కానీ సిప్స్ ఉన్నాయి కదా, దీనికి ఎగ్జిట్ ఛార్జెస్ అవన్నీ సేమ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలాగుంటుందో విత్ ఇన్ 1 year తీసుకుంటే ఎగ్జిట్ లోడ్ 1% ప్లాన్ టు ప్లాన్ డిఫర్ అవుతుంటుంది సార్. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాన్స్ 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది విత్ ఇన్ 1 year. ఆఫ్టర్ 1 year అనేది ఏమి ఉండదు సార్. దాని తర్వాత మళ్ళీ ట్యాక్సేషన్ కూడా సేమే, 12.5%. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈక్విటీ ఫండ్ అయితే 12.5%, షార్ట్ టర్మ్ అయితే 20%. సో క్యాపిటల్ గెయిన్స్. దాని తర్వాత 1,25,000 వరకు ఎగ్జంప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే సార్, మెయిన్ రూరల్ ఏరియాలో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ దానికి ఇంట్రెస్ట్ తీసుకురావడానికి వాళ్ళని ఒక వెల్త్ క్రియేట్ చేయాలనేది ఒక మన ప్రతి ఒక్క ఏఎంసీ సిబి ఉద్దేశం. సో అందుకనే చిన్న అమౌంట్లు కూడా, ఈ చిన్న అమౌంట్లు పెట్టేటప్పుడు ఏంటంటే సార్, మనుషులు వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. వాళ్ళు కనీసం ఒక ఇన్వెస్ట్ చేస్తూ ఒక 7 years ఉన్నారనుకోండి ఇదే మ్యూచువల్ ఫండ్లో, అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది మన డబ్బులు ఎలా పెరుగుతున్నాయి, ఎలా పడుతున్నాయని. అప్పుడు ఏం చేస్తారంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు అంటే స్తోమత ఉంటుంది వాళ్ళకి, కాబట్టి చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసినప్పుడు 7 years తర్వాత చూస్తే మన గ్రోత్ అనేది కనబడుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ 250 నుంచి 500, 1000 రూపాయలు, 10,000, 5,000 అలా పెంచుకుంటూ పోతారు. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అనేది ఉండాలి, ఎక్కడ పెడుతున్నారు అనేది తెలియాలి. సో మరి రిస్క్ ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి. సమయం మెయిన్, సమయం ఉందా లేదా చూసుకోవాలి. మీకు తెలియలేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చిన్న అమౌంట్ అయినా సరే ఒక ప్రొఫెషనల్ త్రూ వెళ్తే మీ ఫండ్స్ని రేపు మార్కెట్ నెక్స్ట్ 5 years 10 years ఎక్కడ పెరుగుతుందో, ఏది బాగుంటుందో చూసుకుని దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తారు సార్ వాళ్ళు. సో ఆ విధంగా మనం ఈ చిన్న అమౌంట్ సిప్ అమౌంట్స్ రూరల్ ఏరియా వాళ్ళు యూటిలైజ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే వాళ్ళకి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రవి గారు. ఇది మదావి పూరి గారు ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్ అని జననీ వైశ్య ఒక సిప్ అయితే స్టార్ట్ చేశారు. అది రూరల్ అండ్ టౌన్ సంబంధించి, అంటే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్, డైలీ లేబర్స్ వాళ్ళకు చాలా యూజ్ అవుతుందని
250 కాదు 100 రూపీస్లో కూడా సిప్స్ ఉంటాయి. మీరు ఒక ప్లానింగ్ ప్రకారము టైం తీసుకొని బ్యాలెన్స్డ్గా మీరు కంటిన్యూగా సిప్ కంటిన్యూ చేస్తుంటే పోతే మీకు మంచి రిటర్న్స్ వస్తాయని చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.